వెల్కమ్ టు పురాలోకల్. నేను మీ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనం టోలీ చౌకీలోని పారామౌంట్ కాలనీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎక్కువగా ఆఫ్రికన్స్ అనే వాళ్ళు నివసిస్తూ ఉంటారనమాట. అంటే వీళ్ళు ఒక 6 మంత్స్కో లేకపోతే ఒక 1 ఇయర్కో ఇట్లా వీసా మీద వచ్చేసి ఇక్కడ అలవాటు పడిపోయి ఇక్కడనే ఉండిపోతూ ఉంటున్నారంట. సో ఒకసారి అసలు ఎందుకు ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు, ఆ విశేషాలన్నీ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంకుల్ హాయ్. అంకుల్ హాయ్. బాగున్నారా? బాగున్నా. మీ పేరు? సంసుద్దీన్. సంసుద్దీన్. ఓకే అంకుల్, ఏంటి ఇక్కడ ఎక్కువగా ఆఫ్రికన్స్ కనిపిస్తా ఉన్నారు, ఏంటి ముచ్చట? ఇక్కడ ఉండాలకే ప్లేస్ ఉండడం బాగున్నాయి, ఉండాలకే ప్లేస్ ఉండడం బాగున్నాయి, రూమ్ బాగున్నాయి, తినడానికి ఫుడ్ కూడా బాగున్నాయి. ఆ ఏరియా ముస్లిమ్స్ ఉన్నాయి, అతను ముస్లిమ్స్ మొత్తం బయట మనిషి వస్తారు, మొత్తం ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నాయి. దగ్గర దగ్గర హాస్పిటల్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి, అపోలో హాస్పిటల్ ఉన్నాయి, బంజారా హిల్స్ మొత్తం పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. హాస్పిటల్ గురించి ఆడికే ఇక్కడ బాగుంటాయి, ఉండాలకి గురించి ఫుడ్ కూడా రేట్ తక్కువ ఉంటాయి, అందుకు ఇక్కడ ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ దేశంలో చూయించుకోవడానికి అంటే మెడికల్ పరంగా చూయించుకోవడానికి ఏం లేవు. మన ఇండియా మెడికల్ లాగా అక్కడ అంత ఫెసిలిటీ లేవు, అందుకు ఇక్కడ వచ్చి అతను వీసా చేసి ఇక్కడ వచ్చి మొత్తం హాస్పిటల్ చూపించి 6 నెలలు 7 నెలలకే వీసా చేసి వచ్చి హాస్పిటల్ చూపించి వెళ్తారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళ లాంగ్వేజ్ అర్థమవుతుందా? అర్థమవుతుంది. అదే మాట్లాడి మాట్లాడి అలవాటు అయిపోయినా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చి ఉంటాయి. ఇక్కడ మన అక్కడ వస్తారు, కూరకాయకి ఎన్ని వస్తారు, ఇంట్లో కూడా పార్సల్ తీసుకుపోతారు, ఇక్కడ వచ్చి కూడా తీసుకుంటారు మంచిగా. ఏ ఇబ్బందిగా లేదు, మంచిగా మాట్లాడి మంచిగా తీసుకొని వెళ్తారు. ఇక్కడ బాగున్నాయి, మనిషి బాగున్నాయి, ఏ గొడవ గోళ లేకుండా మొత్తం చెప్తారు. अंकुल आपका नाम क्या है? मदन. मदन नाम है। इधर अफ्रीकन्स रहता ना, उन लोगों कितना साल से इधर स्टेइंग कर रहा? अम्मा मैं 87 से इधर हूँ, जब से ये लोग है। कोई बीमारी का बहाना करके आता है, कोई पढ़ाई का बहाना करके आता है। इधर आने के बाद कोई बिजनेस कर रहा, कोई ऑफिस लगा रहा, कोई होटल खोल रहा, ऐसा लोग कर रहा। हाँ, ये पूरा उन लोग है ना? उन लोगों के तरफ से इधर इंडिया वाले को बहुत तकलीफ है। एक रूम का किराया लोग 18,000 20,000 दे रहा, अब इंडिया वाला नहीं दे सक रहा, उन लोग को बहुत परेशानी है। हाँ, फिर उन लोगों वो कंट्री को जाता, जितने दिन का उन लोगों का वीजा रहेगा उतने दिन रहता, उसके बाद इधर से पुलिस गड़बड़ करके भगाती है। हाँ, कैसा रहता है उन लोगों का मेंटालिटी वो पूरा? काहे के रहता अम्मा के होटल पे आके बैठ जाते, दिन भर चाय पीते खाते पीते इधर ही रहते, और कुछ सोचा नहीं है। ओके, मैं एक सुन रहा था वो इधर उन लोगों ड्रग्स पूरा उन लोगों छोटे बच्चे को स्टूडेंट्स को उन लोगों को ट्रांसफर कर रहा, वैसा मैं सुन रहा। नहीं अम्मा, ये बात तो मैं नहीं सुना हूँ। अभी रहते गांजा पीते, सिगरेटा पीते, दारू पीते, ये सब रहता है इन लोगों का। ये भगाने का नहीं, मेरे को मालूम नहीं है। అంకుల్ నమస్తే, మీ పేరు? నా పేరు ఖాజా అండి. అంకుల్, ఇక్కడ పారామౌంట్ కాలనీలో ఎక్కువగా ఇక్కడ ఆఫ్రికన్స్ కనిపిస్తా ఉన్నారు. అసలు ఏంటి, వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? వాళ్ళు ఆరోగ్యంగా వస్తారు, అపోలో హాస్పిటల్ అట్లా. ఓకే, అంటే వాళ్ళ దేశంలో మెరుగైన వైద్యం లేదంటారా? తెలియదండి దాని గురించి. అపోలోకి వస్తారని తెలుసు అంతే. అంటే వస్తే ఒకవేళ ఎన్ని నెలలు ఉంటారు ఏంటి? వాళ్ళ ఆరోగ్యం గురించి వస్తారని చూసిన నేను, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి వాళ్ళ? బాగానే ఉంటారు చూసిన బాగానే. ఇదే బిల్డింగ్ లో ఇందాలో ఒక అబ్బాయి రావడం చూసినాం మేము. ఉంటారు, ఆరోగ్యంగానే వస్తారు, మళ్ళా వాళ్ళది అయిపోగానే వెళ్ళిపోతారు. నెల 2 నెలలు 3 నెలలు చూసిన నేను, వెళ్ళిపోతారు. సో కరెక్ట్ గా ఇదే పారామౌంట్ కాలనీలోకి ఎందుకు వస్తారు? వేరే వేరే హైదరాబాద్ పెద్ద సిటీ కదా, చాలా కాలనీస్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ వాళ్ళందరూ ఒకళ్ళు ఉన్నారు కదా, ఒకరికొకరు అట్లా అన్నట్టు అంతే. ఒక చైన్ లాగా అన్నమాట, వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అలా అంతే వెళ్ళిపోతారు. ఆంటీ నమస్తే, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. అంటే పారామౌంట్ కాలనీలో ఎక్కువగా ఆఫ్రికన్స్ కనిపిస్తా ఉన్నారు కదా, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఫ్రూట్స్ కూడా తీసుకెళ్లారు, మేము చూసాం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఎలాగా, ఏం మాట్లాడతారు? అంటే ఆలుగడ్డలే అదే ఏటమ్మా ఏం చెప్తారు, టమాటాలేమో ఏమో చెప్తారు, ఆలుగడ్డలేమో పరాటా చెప్తారు, బెండకాయలేమో బామియా చెప్తారు, సిమ్లా మిర్చి బర్బరని. మరి వాళ్ళకి ఇంత నాకు ఇప్పుడు 1/2 కిలో కావాలి, సో దాని వాళ్ళు ఎలా చెప్తారు? కిలో నూస్ కిలో పావు కిలోకే రువ్వ. మరి ఇప్పుడు 100 రూపాయలు అయితే, 200 అయితే, లేకపోతే 1000 రూపాయలు అయితే దాన్ని ఎలా చెప్తారు?
రూపాయలకి అయితే లవాతన్, లవాతను తవన్, లవాతనే 20కే లవాతన్ చెప్తారు, 30కే శుద్ధం చెప్తారు. మీకు ఎలా అంటే మీరు ఎలా నేర్చుకున్నారు వాళ్ళ ఇది? దగ్గరే నేర్చుకున్నాం, వాళ్ళ దగ్గరే. వాళ్ళే చెప్తారు. 50కి అయితే కొంతన్, 60కి అయితే లెహదన్, అది 80 రూపాయలకి అయితే సిద్ధేతన్, ఓకే. 100కే బొగలు. ఎన్ని రోజులు పట్టింది మీకు ఇది నేర్చుకోవడానికి? సంవత్సరం పట్టింది. సంవత్సరం. అంటే ఆంటీ చెప్పండి. అలా మాట్లాడుతుంటే వచ్చేస్తాం. ఓకే చెప్పండి, అసలు ఇక్కడ వీళ్ళు ఆఫ్రికన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము వచ్చి ఇది 3వ సంవత్సరం నడుస్తుంది. అప్పటి నుంచి అంత ముందు ఎప్పుడు వచ్చారో తెలియదు. మేము వచ్చిన కాడి నుంచి ఇలా ఉంటున్నారు ఈ ఏరియాకి. అసలు ఎందుకు వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు? కరెక్ట్గా ఈ ఏరియాని ఎంచుకోవడం కారణం ఏంటి? ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? అదే పోతున్నారు కదమ్మా, అక్కడ వాళ్ళ ఊర్లోని హాస్పిటల్ ఉండవంట, ఇక్కడ హాస్పిటల్ బాగుంటాయి అలాగనేసి ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటారు. సంవత్సరాలు పొడుగున ఉంటారు. మరి వాళ్ళకి వీసా 6 నెలలు అలా వస్తారంట, 6 నెలలు అలా వీసా తీసుకొని. అంటే వాళ్ళకి అగ్రిమెంట్ పెట్టి ఉంటదేమో, అవన్నీ మనకు తెలియదు కదా, మనం అడగం. అవన్నీ మనకి ఈ ఐటమ్ గురించి అడుగుతాం, ఇంకేరే ఐటమ్ గురించి మనం అడగం, మనకు అర్థం కూడా కాదు. సో ఎలా అనిపిస్తుంది మరి వాళ్ళని ఈ ఏరియాలో నాకైతే బాగా అనిపిస్తుంది, ఏమనిపించలేదు. నాకు కష్టం లేదు, అమ్మడానికి కూడా వీళ్ళతో మాట్లాడడానికి కూడా నాకు కష్టం లేదు. ఫ్రీగా ఉంది నాకు వీళ్ళతోని, ఫ్రీగా మాట్లాడతాను, ఫ్రీగా ఉంటాను వీళ్ళతోని. ఏమీ కష్టం లేదు, ఇబ్బంది కూడా లేదు, అంత ప్రాబ్లం ఏమీ లేదు నాకు. గుర్తు పడతారా మిమ్మల్ని వాళ్ళు వచ్చినప్పుడు? బానే రిసీవ్ చేసుకుంటారు. అదే బాగున్నంటే చెప్తారు, కానీ నాకు అర్థమవుతాయి. ఇప్పుడు దీంట్లో నేను తొందరగా చెప్పలేకపోతున్నాను, కానీ పర్వాలేదు. అదే ఉల్లిపాయలు చెప్తారు, పేస్ట్ చెప్తారు, బసాలు చెప్తారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ బాధ కలిగిద్దేమో కదా. చెప్తారు, వెళ్ళిపోతాడు సుమాలేగో చెప్తారు, థ్యాంక్స్ చెప్తారు, ఏం మంచిగా మర్యాద ఇచ్చి మాట్లాడతారు. టెన్షన్ వల్ల ఖుషిగా, ఏం టెన్షన్ బాగా ఉంటారు. అదే పాలకూరనేమో కోస్తా చెప్తారు, కొత్తిమీరనేమో కప్సరా చెప్తారు. అర్థమైపోతాయి, అన్ని అర్థమైపోతాయి. మొత్తం ఐటమ్ మొత్తం అమ్ముతాను నేను వాళ్ళకి. बोलो अंकुल, उन लोगों कई को आता है इधर इंडिया को? They are on a medical basis. They are typical type of diseases you have never seen in India. You know, certain diseases. I was also surprised when they are coming with, absolutely, I don't know, but these are all research cases for Indian government also. Okay. Very typical diseases, From how many years they are staying? Well, I think it's. I've been seeing them for more than 4 years in this locality, but I don't know. They might be staying in some other places even. I have no idea about that. Most of the hospitals are close by. The hospitals are close by, like Yashoda and Apollo Hospital and the Cancer Hospital. Very there, and all furnished accommodations are available. So they will have their own community facilities, like what they are taking, eating the vegetables and fruits. You might be seeing some vegetables, Indians never use it, but they are still available here because of the consumption. Yeah, I'm from Africa. Yeah, I'm from Djibouti. Oh, okay. What's your name? My name is Abdul Wali. Sabdiwali. Yeah. Okay. So let me clear one thing. Why you came here? For what purpose? From Africa to India? Yeah, we just came for tourist. For Tourist. 2 months. 2 months. Yeah. Okay. So how you are feeling, and how is our country? It's very good. It's a health place. Good country. Okay. Hyderabad. It's very good. Now, I just came first time. First time I came here. I don't know exactly. Okay. Okay. Some people, they come, the medical people. For health, they come for health. Many people from all over the world, not like Africa only. Even the European people, they come from here. I saw him, many people outside. They come here for health. Many hospitals. But if you have some, your pocket, if you have a lot of money, you can go wherever you need. So you can go wherever your country, and you can go. Mostly Somalian people, and African people, and they come here, and Yeah, that only. the hospitals. They have a good hospitals. They have a good hospitals. All Africa, they have a high quality hospitals. They have. No. I'm single. Yeah, I just came for touristy.
Yeah, I feel like I'm just looking the Hyderabad, and I would like to go to Mumbai and New Delhi. Okay, how So, do you know these places? huh? How do you know these places? No. Delhi, No, Mumbai. no, no, You no, are no, saying no. na Delhi, Just, Mumbai. I hear it. You heard. I would like to go see what's going on. Okay, okay. So thank you. సో చూశారు కదా, ఎక్కువ మంది ఆఫ్రికన్స్ వాళ్ళకి హెల్త్ బాగోక అండ్ అంటే పెద్ద పెద్ద డిసీజెస్తో కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారంట. వాళ్ళ కంట్రీలో ఇలాంటి డిసీజెస్కి వాళ్ళ హెల్త్ చూయించుకోవాలి అంటే చాలా కోట్లు ఖర్చు పెట్టి చూయించుకోవాలంట. అంటే వాళ్ళ దగ్గర ఉన్న కరెన్సీ కూడా సరిపోదంట. అందుకే వాళ్ళు ఇండియా వచ్చి ఇక్కడ హాస్పిటల్స్లో జాయిన్ అయ్యి వాళ్ళ హెల్త్ మంచిగా సరిగ్గా అయ్యేంత వరకు ఇక్కడనే ఉండి అండ్ వాళ్ళు వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోతారంట. అంటే ఈ వీసా అంటే వాళ్ళకున్న అగ్రిమెంట్ ప్రకారం అంటే 6 months 1 year 2 years అలాగా వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వాళ్ళు ఇక్కడ ఉంటారు. అండ్ వాళ్ళ హెల్త్ పరంగా అన్ని చెకప్స్ అన్నీ మంచిగా చేయించుకొని వాళ్ళ హెల్త్ మంచిగా అయినాకనే మళ్ళీ వాళ్ళ కంట్రీకి తిరిగి వెళ్తారు అని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఈ పారామెన్ కాలనీలో పారామెన్ కాలనీ అనే కాదు, హైదరాబాద్లో ఎన్నో కాలనీస్ ఉన్నాయి. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు లైక్ జూబ్లీ హిల్స్ కానీ, బంజారా హిల్స్ కానీ, మాదాపూర్, ఇట్లా బోల్డ్ అని కాలనీస్, బోల్డ్ అని హిల్స్ ఇలా ఉన్నాయి కదా. బట్ వీళ్ళు మాత్రమే ఈ పారామెన్ కాలనీని ఎందుకు చూస్ చేసుకున్నారు అని చెప్పేసి అని అంటే కనుక ఏమంటున్నారంటే, యాక్చువల్గా ఇక్కడ కొన్ని ఇయర్స్ క్రితం కొంతమంది ఆఫ్రికన్స్ వచ్చారు. వాళ్ళ హెల్త్ మొత్తం నయమైంది. అంటే హెల్త్ చూయించుకొని హాస్పిటల్స్లో ఉండి మంచిగా నయం అయ్యాక వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎవరికైతే మళ్ళీ హెల్త్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే మళ్ళీ ఇండియాకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇలా సజెస్ట్ చేస్తారు, పారామెన్ కాలనీ అని ఇలా ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి, దగ్గరలో హాస్పిటల్స్ ఉంటాయి అని. అలా 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 ఏంటంటే ఒక చైన్ లాగా అయిందనమాట. మొత్తం ఒక సర్కిల్ అయిపోయింది ఇదంతా. సో అలాగా ఏంటంటే వేరే వేరే ప్లేసెస్లో కాకుండా ఈ పారామెన్ కాలనీలోనే వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళ లాంగ్వేజ్ కూడా ఈజీగా అర్థమైంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం అనమాట. అండ్ పక్కన చూసుకున్నా కానీ చాలా హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మనకి, యశోద కానీ, అపోలో కానీ, లైక్ ఇలా దగ్గరలోనే అన్ని హాస్పిటల్స్ ఉండడం కారణంగా అది కూడా కలిసి వచ్చి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వీడియోస్లలో నేను కూడా చూసినప్పుడు వీడియోస్ కింద ఏంటంటే వీళ్ళు డ్రగ్స్ మాఫియా చేస్తారు. అంటే చిన్న పిల్లలకి కానీ, స్టూడెంట్స్కి కానీ, లేకపోతే ఇంకా ఎవరైతే ఎక్కువగా డ్రగ్స్కి ఎడిక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేయటం కానీ, లేకపోతే పిల్లలకి ఎడిక్ట్ చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళ కంట్రీ నుంచి అని చెప్పేసి కొంతమంది పెట్టడం జరిగింది. సో వీటి గురించి మనం కనుక్కున్నాం ఆల్రెడీ. సో అలాంటి ఏం చేయరు వీళ్ళు, ఓన్లీ హెల్త్ ఇష్యూ మీదనే వస్తారు, హెల్త్ చెకప్స్ అవి చేయించుకుంటారు. అంటే వీళ్ళ ఆరోగ్యం మంచిగా బాగైన తర్వాతనే వీళ్ళు వెళ్తారు. వీళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మన పురా లోకల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బోల్డ్ అన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. కెమెరామెన్ సత్యరెడ్డితో తేజ పృథ్వీ.